హాయ్ గైస్, నేను మీ యాంకర్ రవీందర్. ఈరోజు ఫిట్ మ్యాక్స్ జిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివ కుంభ గారు మన ముందున్నారు. ఈ స్థాయికి అతను రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక్కసారి అతని మాటల్లో విందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ రవి. హాయ్. ఈ ఫిట్నెస్ ఫీల్డ్కి మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చింది ఫిట్నెస్ ప్రొఫెషన్లో ఉందామని కాదు. నేను ఫైన్ ఆర్ట్స్ చేద్దామని హైదరాబాద్కి వచ్చాను. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఎఫ్ఏ జాయిన్ అయ్యాను. దాన్ని ఆ కోర్సుని కంప్లీట్ చేయడానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ని బ్రేక్ చేయడం కోసం పార్ట్ టైం జాబ్గా జిమ్లో ఒక ట్రైనర్గా జాయిన్ అయ్యి ఆ జాబ్ చేసుకుంటూ నేను ఆ ఫైన్ ఆర్ట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. 2003 నుంచి 2007 వరకు కూడా పార్ట్ టైం జాబ్ ట్రైనర్గా చేశాను. కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ చేశాను. సో సార్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి చెప్తారా? తప్పకుండా రవి. స్కూలింగ్ అంతా 10th క్లాస్ వరకు గుడిగుడి విలేజ్, గుంటూరు డిస్టిక్, అక్కడ ఫినిష్ చేశాను. దాని తర్వాత బీఏకి గుంటూరు హిందూ కాలేజీలో బీఏ జాయిన్ అయ్యాను. దాని తర్వాత డిస్కంటిన్యూ చేసేసి ఫైన్ ఆర్ట్స్ చేద్దామన్న ఉద్దేశంలో నేను ఫైన్ ఆర్ట్స్ కోసం బీఏకే జాయిన్ అయ్యాను అనమాట. జేఎన్టీయూ యూనివర్సిటీలో హైదరాబాద్కి వచ్చాను దానికోసం. దాని తర్వాత జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ చేయడం జరిగింది 4 yearsలో. సో మీరు ఫైన్ ఆర్ట్స్ చేశారు కదా, సో ఏమైనా సినిమాటోగ్రఫీలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? రవి చెప్తాను. ఆ టైంలో కాలేజ్ టైంలో చిన్న చిన్న అసైన్మెంట్స్ చేశాను. దాని తర్వాత ఫైనల్ ఇయర్లో నేను కేవీ గుహన్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్కి జాయిన్ అయ్యాను. జల్సా మూవీ, పవన్ కళ్యాణ్ సినిమా అది. ఆ సినిమా మొత్తానికి అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశాను. సార్, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో మీరు జిమ్ ఫిట్నెస్ అంటున్నారు కదా, సో ఏమైనా సజెషన్స్ నాకేమైనా ఇస్తారా? తప్పకుండా రవి. యాక్చువల్గా ఆర్టిస్టులకి ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వారికి కానీ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఇందులో పర్టికులర్గా ఆర్టిస్ట్ అనేవాడికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. కేవలం బాడీ బిల్డింగ్ అలా కాకుండా, బాడీ అవుట్ షేప్ కాకుండా, ఫీచర్స్ డల్ కాకుండా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అందరూ కూడా ఆల్మోస్ట్ ఫిట్నెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే చాలు, హెల్తీగా ఉంటే చాలు అని ఆలోచిస్తారు. బట్ మీరేంటంటే ఆర్టిస్టులు అనేప్పటికీ నెక్ ప్రపోజల్, ఫేస్ ఫీచర్స్ డామినేట్ అవ్వకుండా, ట్రెపిజియస్ షోల్డర్ ఫ్రేమ్లో మీరు అందంగా కనిపించాలన్నప్పుడు మీ హైట్ దగ్గర వెయిట్ తోటి, లీన్ మాస్తో కనపడాలి. కాబట్టి మీ మోడల్స్కి తప్పనిసరిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. అవి జిమ్లో ఏంటంటే ట్రైనర్ ప్రొఫెషనల్గా మీకు గైడ్ చేస్తాడు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ లెవెల్ వైజ్ మీకు ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. అవి మేము చేయిస్తాం. ఓకే. సో సార్, ఈ మధ్య చాలా తొందరగా బాడీ రావాలి, షేప్లో రావాలి అని చెప్పేసి ఈ యూత్ మొత్తం ఈ స్టెరాయిడ్స్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా తక్కువ మంది ఈ స్టెరాయిడ్స్ వాడటం జరుగుతుంది. ప్రొఫెషనల్గా ఎవరైతే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్తారో లేదా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటారో వాళ్ళు మాత్రమే ధైర్యంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లివర్, కిడ్నీ ఫెయిల్ అవుతాయి అన్నమాట. సెక్స్వల్ కూడా డౌన్ అయిపోతారు, ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ప్రొఫెషనల్స్ ఏంటంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ తన గోల్ కోసం పనిచేయాలి కాబట్టి వాళ్ళు ధైర్యంగా తీసుకుంటారు. దాని తర్వాత ట్రైనర్ తరబీతిలో వాళ్ళు వాషౌట్ చేయడం జరుగుతుంది అనమాట స్టెరాయిడ్స్. కానీ మీ ఆర్టిస్టులు అనేవాళ్ళు మీరు తీసుకోకూడదు. మీకు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి స్టెరాయిడ్స్ లేకుండానే నేచురల్ డైట్స్ తోటి బాడీని ఎలా పెంపొందించవచ్చు అనేది ట్రైనర్ ద్వారా మీరు తెలుసుకొని మీరు చేసుకోవచ్చు. జనరల్ డైట్తో కూడా ఎంతోమంది బాడీ బిల్డింగ్లోను, స్పోర్ట్స్లోను, చాలా కాంపిటీషన్స్లోను పథకాలు సాధించి విజయవంతం అయిన వాళ్ళు ఉన్నారు. స్టెరాయిడ్స్ మేము ఎప్పుడు కూడా అందరూ సపోర్ట్ చేయరు. 100% స్టెరాయిడ్స్ అనేది వాడకూడదు అనేది నా ఒపీనియన్. సో మీరు అన్నట్టు ఈ ఫిట్నెస్ ఫీల్డ్ మీకు చాలా ఇంట్రెస్ట్ కదా, మీరు ఏమైనా సాధించారా? లైక్ సర్టిఫికేషన్స్ కానీ, ఏమైనా అవార్డ్స్ కానీ? ఫస్ట్ టైం మిస్టర్ గుంటూరు అవార్డు తీసుకున్నాను. దాని తర్వాత 2003లో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు మిస్టర్ ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్ తీసుకున్నాను అవార్డు. ఆ తర్వాత మళ్ళీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా ముందు టైం బాగుంటే చేయాలని ఉద్దేశం బాగా బలంగా ఉంది. సార్, హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు? ఈ బిజినెస్ ఎలా ఉంది ప్రస్తుతానికి? ఇప్పటి వరకు ఫిట్ మ్యాక్స్ జిమ్లు 3 వరకు పెట్టడం జరిగింది. ఒకటి మొట్టమొదటి బ్రాంచ్ వచ్చేసి వివేకానంద నగర్ కంపెనీలో 2010లో స్టార్ట్ చేశాము. దాని తర్వాత 2013లో జేఎన్టీయూ రోడ్ ఫోరం మాల్ నియర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత లేటెస్ట్గా కరోనాకి ముందు 3 months ముందు మదీనాగూడలో అతిపెద్ద బ్రాంచ్ ఓపెన్ చేశాం. కానీ అది ఓపెన్ చేసిన 3 monthsకే మనకి లాక్డౌన్ రావడము, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా మా జిమ్ బిజినెస్లో వచ్చేసి చాలా డల్ అయిపోయినాయి.
గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ రాలేదు, రెంట్ల విషయంలో కూడా ఎలాంటి కన్సెషన్స్ ఇవ్వలేదు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కస్టమర్స్ కూడా ఇప్పుడు భయపడి ఈ సిచ్యువేషన్లో జిమ్కు రావడం తగ్గించారు. ఇక ముందు నెక్స్ట్ ఇంకా 6 months తర్వాత పెరిగే అవకాశం ఉందని హోప్స్ తోటి జిమ్ ఓనర్లు అందరూ కూడా ముందుకెళ్తున్నారు. నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఫిట్నెస్కి మంచి ఆదరణ ఉంటుంది, ఎక్కువ మంది కస్టమర్స్ జాయిన్ అవుతారనే ఉద్దేశంతో ధైర్యంగా ముందుకెళ్తాను. సో సార్, మీ ఫైనల్ గోల్ ఏంటి? చెప్తారు అవి తప్పకుండా. నా ప్రధానమైన గోలు సినిమా ఫీల్డ్ అని అనుకున్నాను. దాంతోనే ఇప్పటి వరకు కూడా జర్నీ చేస్తున్నాను. లోపల అది ప్రతిరోజు మదనం జరుగుతూనే ఉంది సినిమా ఫీల్డ్లో ఉండాలని. ఆర్టిస్ట్గా, కెమెరామెన్గా రెండింటిలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని తపన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ దాంతోపాటు ఇంకొక గోల్ ఏంటంటే ఈ ఫిట్నెస్లో నేను లోతులు చూశాను కాబట్టి ఫిట్నెస్ ఎంతవరకు డెవలప్ అవుతుంది, ఎలా ఉందనేది మనకి పూర్తి అవగాహన నాకు వచ్చింది. కాబట్టి నా ముఖ్యమైన గోల్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో అత్యున్నతమైన అత్యాధునిక పరికరాలతో మంచి జిమ్ నెలకొల్పాలనేది నా గోల్ మెయిన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు స్టోరీ బోర్డ్. మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. ఇక ముందు కూడా మీ జిమ్ బిజినెస్ బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.